Hi students, welcome to online classes ABN and PR Degree College, Kovuru. Subject Central Banking. I am BCom General. ప్రీవియస్గా మనం రిజర్వ్ బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్ కోసం తెలుసుకున్నామండి. అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యత, అంటే వాటి యొక్క గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్లో దాని యొక్క ఇంపార్టెన్స్ కోసం మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నామండి. అంటే రాజ్యాంగ పరిపాలన, ఆర్బీఐ యొక్క రాజ్యాంగ పరిపాలన కోసం దాని యొక్క ప్రాముఖ్యత కోసం మనం ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకున్నారండి. సో ఈరోజు క్లాస్లో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫంక్షన్స్ కోసం మనం తెలుసుకుందామండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు మనం ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందామండి. ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ విధుల్ని 3 విధాలుగా విభజించవచ్చండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులని 3 విధాలుగా విభజించవచ్చు. ఆర్బీఐ ఫంక్షన్స్ని డివైడెడ్ టు 3 types ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ మెయిన్ అండ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్, సెకండ్ వన్ డెవలప్మెంట్ ఫంక్షన్స్, థర్డ్ వన్ సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఫంక్షన్స్. ఈ యొక్క ఫంక్షన్స్ని మనం విధుల్ని 3 విధాలుగా విభజించవచ్చండి. ఒకటి ప్రధాన విధులు లేదా సాంప్రదాయక విధులు, రెండవది వచ్చేటికి డెవలప్మెంట్ ఫంక్షన్స్, అభివృద్ధిపరమైన విధులు, మూడవది వచ్చేటికి సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఫంక్షన్స్, పర్యవేక్షక మరియు నిర్వహణ విధులని 3 విధాలుగా విభజించవచ్చండి. మొట్టమొదటిగా మనం ట్రెడిషనల్ ఫంక్షన్స్ కోసం చెప్పుకుందామండి. సాంప్రదాయక విధులు లేదా మెయిన్ ఫంక్షన్స్ కోసం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేటికి ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. సో కరెన్సీని ముద్రించడం, కరెన్సీని ఇష్యూ చేసే అధికారం, అంటే కరెన్సీ నోట్లను జారీ అని కూడా అనొచ్చండి. అయితే ఈ యొక్క కరెన్సీ నోట్లు జారీ చేయడంలో మొట్టమొదటిగా ఈ యొక్క కేంద్ర బ్యాంకు రాకముందు ఈ యొక్క అధికారం ఎవరికి ఉండేదంటే వాణిజ్య బ్యాంకులకి ఉండేదండి. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తమ ఇష్టానుసారం ఒక యూనిఫామ్ పద్ధతి లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క కరెన్సీని ఇష్యూ చేయడం వల్ల ఆ యొక్క అధికారాన్ని వాణిజ్య బ్యాంకుల నుంచి కేంద్ర బ్యాంకుకి అప్పగించడం జరిగిందండి. అంటే 1900 మన యొక్క కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటే 1934వ సంవత్సరంలో ఆర్బీఐ చట్టం సెక్షన్ 22 ప్రకారం 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ యొక్క కరెన్సీ నోట్లను చాలా సుస్థిరితంగా సాధించడం ఆర్బీఐ యొక్క విధుల్లో అతి ముఖ్యమైన నోటిని మనం చెప్పచ్చు. 1934 సంవత్సరం ఆర్బీఐ చట్టం సెక్షన్ 22 ప్రకారం 1935వ సంవత్సరంలో ఆర్బీఐ ఏర్పడిన నాటి నుంచి కూడా దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేస్తూ ద్రవ్య సుస్థిరతను సాధించడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్య విధుల్లో ఒకటి మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క కరెన్సీని కేంద్ర బ్యాంకు చాలా గుప్తాధిపత్యంగా వ్యవహరిస్తూ ఉంటుందండి. అంటే ఈ యొక్క కరెన్సీని తయారు చేయడం కానీ, కరెన్సీని ఇష్యూ చేసే యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలని కూడా చాలా గుప్తాధిపత్యంగా, చాలా రహస్యంగా, ఈ యొక్క చాలా సెక్యూర్గా ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటుందండి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంకుల యొక్క అధికారం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక యూనిఫామ్ లెవెల్లో ఈ యొక్క కరెన్సీని ఇష్యూ చేయడం మొదలుపెట్టారండి. ఒక యూనిఫామ్ పద్ధతిలో, అంటే ఒక సరైన పద్ధతిలో ఉండేలాగా ఈ యొక్క కరెన్సీ నోట్లని అవలంబించడం మొదలుపెట్టారండి. అయితే ఏకరూపతగా ఉండేటట్లుగా చూడడం జరిగింది యూనిఫామ్ అంటే. అయితే నోట్లను అపరిమితంగా జారీ చేయడం అలాంటిది ఏమీ ఇక్కడ జరగదండి.
ఎంత అయితే అవసరం ఉంటుందో దానికి తగ్గట్టు ఈ యొక్క కరెన్సీ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది. అయితే కేవలం ₹1 మినహా మిగిలిన అన్ని విలువలు గల నోట్లను కూడా కేంద్ర బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుందండి. అంటే మనకి ఈవెన్ ₹10 నోట్ కానీ, ₹20 నోట్ కానీ, ₹50 నోట్ కానీ, ఈవెన్ లేకపోతే ₹200 నోట్ కానీ, ₹2000 నోట్ కానీ, ఇలాగా వాల్యుబుల్ ఉన్న అన్ని యొక్క కరెన్సీ నోట్లను కూడా ఇష్యూ చేసే అధికారమైనా, తయారు చేసే అధికారమైనా మన యొక్క కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందని మనం చెప్పొచ్చండి. అయితే కేవలం ₹1 నోటు మాత్రం, ₹1 కాయిన్ మాత్రం మన యొక్క ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ, ఆ యొక్క అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ యొక్క శాఖ వారు ఆ యొక్క ₹1 నోటుని ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే దాని యొక్క తయారీ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ చేతిలోనే మనం చెప్పొచ్చండి. అయితే ఈ యొక్క కరెన్సీని ఇష్యూ చేయడం ఏ విధంగా ఇష్యూ చేస్తుంటారు అంటే ఆర్బీఐ నోట్ల యొక్క జారీ చేసినప్పుడు కనిష్ట నిల్వల పద్ధతిని అనుసరిస్తూ జారీ చేస్తూ ఉంటుందండి. ఏం పద్ధతి అండి? కనిష్ట నిల్వల పద్ధతిలో అనుసరిస్తూ జారీ చేస్తుంది. అంటే దీని ప్రకారం ఎలా ఉంటుంది అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం ₹200 కోట్ల కనీస నిల్వల పరిమాణం ఉంచుకోవాల్సి ఉంటుందండి. ఎంతండి? 200 crores కనీస నిల్వల పరిమాణం ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో ₹115 కోట్ల బంగారు రూపంలోను, 85 కోట్లు విదేశీ మార్క్ రూపంలోనూ ఉంచుకుని కరెన్సీని జారీ చేయవచ్చు. ఎలా జారీ చేయొచ్చంట? దాంట్లో 115 కోట్లేమో బంగారు రూపంలోను, 85 కోట్లేమో ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్క్ రూపంలోను ఉంచుకుని కరెన్సీని జారీ చేయవచ్చు. ఇది ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్ అంటే. తర్వాత వచ్చరికి బ్యాంకర్స్ టు గవర్నమెంట్, దీన్నే బ్యాంకర్స్ టు ఏజెంట్ ఇలా చెప్పుకుంటూ వస్తారు. బ్యాంకర్స్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బ్యాంకుగా పనిచేయడం. అయితే ఇక్కడ కేంద్ర బ్యాంక్ వచ్చేవాడికి దేశంలో కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా, ప్రతినిధిగా, సలహాదారుగా, అంటే అడ్వైజర్గా, అలాగే ఒక ఏజెంట్గా, అలాగే ఒక బ్యాంకర్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ సంబంధించిన ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అంటే ఒక ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉంటుంది, అలాగే ఒక సహాయకదారిగా అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఒక బ్యాంకర్గా. ఇలాంటి 3 పాత్రలు అనేవి బ్యాంకర్స్ టు గవర్నమెంట్ అనే వాటిలో నిర్వహిస్తూ ఉంటుందండి. అయితే కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గా భావించినప్పుడు ప్రభుత్వం తరపు చెల్లింపులు చేస్తూ ప్రభుత్వం యొక్క నగల నిల్వల డిపాజిట్లను ఉంచుతూ ఉంటుందండి. ప్రభుత్వ బ్యాంకు పనిచేస్తే ఏంటండి, ఏవైతే గవర్నమెంట్ పరమైన పేమెంట్లు ఉన్నాయో ఆ పేమెంట్ని మెయింటైన్ చేస్తూ, అలాగే ప్రభుత్వం యొక్క క్యాష్ రిజర్వ్స్ను కూడా డిపాజిట్ రూపంలో ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటుందండి కేంద్ర బ్యాంక్ అయినా భారతీయ రిజర్వ్ బ్యాంకు. అసలు ప్రభుత్వ బ్యాంకర్గా, గవర్నమెంట్ బ్యాంకర్గా ఎలా పనిచేస్తుంది అంటే కేంద్ర బ్యాంకు ప్రభుత్వం కోసం ప్రతినిధిగా ప్రభుత్వం తరపున చెక్కులను, డ్రాఫ్టులను వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తూ ఉంటుందండి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, ఏవైనా రిసిప్ట్స్ కానీ ప్రభుత్వ ఖాతాకి ఏదైతే ప్రభుత్వ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాటిల్లో జమ చేస్తూ ఉంటుందండి. అలాగే వ్యయం లేకుండా మొత్తం దేశానికి ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను కేంద్ర బ్యాంక్ నిర్వహిస్తూ ఉంటుందండి. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ, ఇటువంటి అకౌంట్స్ అన్నీ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఫైనాన్షియల్ విషయంలో చూసినప్పటికీ ప్రభుత్వ విత్త విషయాలు మధ్య విత్త సంబంధం ఉండడం వలన కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇందువల్ల ఈ యొక్క ప్రభుత్వ విత్త విషయాలు మరియు విత్త సంబంధం ఉండాలి, ఈ రెండింటికి మధ్య విత్త సంబంధం ఉంది, ఫైనాన్షియల్ రిలేషన్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది. అదే మనం ఏజెంట్గా చూసుకుంటే వాణిజ్య బ్యాంకులు వారి ఖాతాదారులకు చేసినట్లుగానే కేంద్ర బ్యాంక్ కూడా ప్రభుత్వానికి ఏజెంట్గా అపరిమితమైన సేవలు అందిస్తూ ఉంటుందండి.
వాణిజ్య బ్యాంకులు వారి యొక్క ఖాతాదారులకు ఎటువంటి సర్వీసెస్ అయితే ఎటువంటి సేవలు అయితే ఏజెంట్ రూపంలో చేస్తూ ఉంటాయో అలాగే కూడా కేంద్ర బ్యాంకు ఈ యొక్క ప్రభుత్వానికి అలాంటి సేవలన్నీ కూడా ఎక్కువగానే చేస్తున్నామని చెప్పచ్చు. అంటే ఏంటి, ప్రజలు పన్నులు అంటే ట్యాక్స్ చెల్లించినప్పుడు వాటిని చలామణిలో ఏదైతే ఉందో ఆ యొక్క ద్రవ్య సప్లైపై తగ్గిస్తూ ఉంటుంది. అలాగే దేశంలోని పౌరరక్షణ కానీ అభివృద్ధి పథకాల మీద ప్రభుత్వం యొక్క వ్యయం చేసినప్పుడు ద్రవ్య సప్లైను వివరిస్తూ ఉంటుంది. అంటే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ మీద ఈ యొక్క ప్రభుత్వం యొక్క ద్రవ్య వ్యయం అంటే ఏంటి, ఏదైతే ఈ యొక్క ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఆ చేసినప్పుడు ఆ యొక్క మనీ సప్లైని ఏ విధంగా చేయాలో వివరిస్తూ ఉంటుంది. అలాగా ఈ యొక్క ఏజెంట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే సలహాదారుగా పనిచేయడం అంటే ఏంటి, ఆ యొక్క ద్రవ్యం కానీ విత్తాలకు సంబంధించిన అన్ని విషయాల్లోని కొన్ని ద్రవ్య కోసా విధాలు రూపొందించడంలోని గవర్నమెంట్కు కేంద్ర బ్యాంక్ యొక్క ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వారి యొక్క సలహాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, ద్రవ్య విధానము అంటే ఈవెన్ ఫైనాన్షియల్ సంబంధించిన విధానాలు కానీ, కోసా విధానాలు అంటే ఈవెన్ ట్యాక్స్ పరమైన విధానాలు కానీ, ఈ యొక్క విధానాలన్నింటిలోని గవర్నమెంట్ కేంద్ర బ్యాంకులో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర సలహా తీసుకుని వాటిని ఎలా ఆచరించాలో చెప్తూ ఉంటుందండి. అంటే ఈ యొక్క బ్యాంకర్స్ టు గవర్నమెంట్ అప్పుడు ఈ యొక్క 3 పాత్రలు అంటే ఈ యొక్క ప్రభుత్వ బ్యాంకర్గా పనిచేయడం, అలా ఏజెంట్గా పనిచేయడం, అలా సలహాదారుగా పనిచేయడం, ఏజెంట్, అడ్వైజర్ అండ్ బ్యాంకర్. ఈ యొక్క 3 రోల్స్ని కూడా బ్యాంకర్స్ టు గవర్నమెంట్లో నిర్వహిస్తుంటుందని చెప్పొచ్చండి. ఆర్బీఐ యొక్క ముఖ్య విధుల్లో ఇది కూడా ఒక సాంప్రదాయకులు అతి ముఖ్యమైనది మనం చెప్పవచ్చండి. అలాగే ఈ యొక్క ఆర్బీఐ ఫంక్షన్లో ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం విధి ఏంటి అంటే బ్యాంకర్స్ టు బ్యాంకర్. అంటే బ్యాంకులకు బ్యాంకుగా పనిచేయడం. అంటే అన్ని దేశాల్లో కూడా కేంద్ర బ్యాంకు ఇతర బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తుందని మనం చెప్పచ్చండి. ప్రతి ఏ కంట్రీలో చూసుకున్నా కూడా ఆ యొక్క దేశంలో ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ ఉందో ఆ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కేంద్ర బ్యాంకుకి ఆ యొక్క బ్యాంకులన్నీ కూడా వ్యవహరిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే వాటి డిపాజిట్లలో కొంత శాతాన్ని కేంద్ర బ్యాంకు తమ నగదు నిల్వల్లో ఉంచవలసి ఉంటుందండి. ప్రతి బ్యాంకు కూడా తమ డిపాజిట్లు అంటే నగదు నిల్వలు ఏదైతే ఉందో క్యాష్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో కొంత అమౌంట్ అన్నది నగదులు అనేవి ఈ యొక్క కేంద్ర బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయవలసి వస్తుంది. అలాగే మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తుందంటే ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో దేశంలో ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకుకు సంబంధించిన అన్ని నగదు నిల్వల్లోని కొంత అమౌంట్ని తమ యొక్క కేంద్ర బ్యాంక్ దగ్గర కొంత శాతాన్ని డిపాజిట్ చేయాలని చెప్తూ ఉంటుందండి. అలాగే తమ యొక్క డిపాజిట్లలో అంటే ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో ఏవైతే వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయో ఆ యొక్క వాల్యుబుల్ అసెట్స్ మీద ఏవైనా డిపాజిట్ చేసినప్పుడు ఆ డిపాజిట్లో కొంత శాతాన్ని కూడా కేంద్ర బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయవలసి ఉంటుందండి. ఇలాగా నగదు నిల్వల నిష్పత్తి కానీ క్యాష్ రిజర్వ్ రేషియో కానీ లేకపోతే ఈవెన్ స్టాటిక్ లిక్విడ్ రేషియో కానీ చట్టబద్ధమైన నాయత్వ నిల్వలు కానీ ఈ యొక్క కేంద్ర బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయవలసి ఉంటుందండి. ఎందువల్ల అంటే ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో ఆ యొక్క బ్యాంకులకి అవసరమైనప్పుడు కానీ ఏవైనా బ్యాంకులు లాస్ అయినప్పుడు కానీ ఆ యొక్క అవసరాలను తీర్చడానికి ఈ యొక్క నిల్వల నుంచి ఆ యొక్క అమౌంట్ను ఉపయోగించి ఆ యొక్క బ్యాంకుల్ని కాపాడడం లేకపోతే ఆ ఖాతాదారులని కాపాడడం లాంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది. ఇలాగా బ్యాంకర్స్ టు బ్యాంకర్ కంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటుందండి. అలాగే దీంట్లో ఇంకోటి వచ్చేసరికి మనకి లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసోర్ట్ అంటే ఏంటి, అంతిమ రుణదాత. ఏంటంటే తెలుగులో అంతిమ రుణదాత అంటే ఏంటంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుంచి సేకరించిన మొత్తం డిపాజిట్లను ప్రజలకు తిరిగి కోరినప్పుడు వెంటనే చెల్లించవలసి ఉంటుందండి. ఏ వాణిజ్య బ్యాంక్ అయినా కూడా ప్రజలు డిపాజిట్ చేసుకునే అమౌంట్లు వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు ఏం చేయవలసి వస్తుంది, వాళ్ళు ఎప్పుడు కోరితే అప్పుడు మనం వెంటనే వెనక్కి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అలా చెల్లించడానికి వీలుగా కొంత మొత్త ద్రవ్యాన్ని నగదుగా
తమ వద్ద ఉంచుకుంటాయి. ఏం చేస్తుంటాయి, అలా వెంటనే ఏమన్నా అడుగుతుంటారేమో ఉద్దేశంతో కొంత అమౌంట్ని, ద్రవ్యాన్ని తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో భారీ ఎత్తున ఖాతాదారుడు తమ ఖాతాలో ఉన్న ద్రవ్యాన్ని తీసుకున్నప్పుడు బ్యాంకుల వద్ద తగినంత ద్రవ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఏముంది, ఒకసారి ఒక ఖాతాదారుడు లమ్స్ అమౌంట్ అనేది తను పట్టుకెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారండి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే రుణం ఇచ్చి ఆదుకుంటూ ఉంటుందండి. అంటే లోన్ అనేది ప్రొవైడ్ చేసి ఆదుకుంటూ ఉంటుంది. అది ఎలాగంటే ద్రవ్యం సర్దుబాటు కోసం కేంద్ర బ్యాంకు సహాయం కోరినప్పుడు ఏం చేస్తుంది అంటే, సో మనం అర్జీ చేయాలి. కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆ యొక్క వాణిజ్య బ్యాంకులు అన్నవి మాకు లోన్ కావాలి అని అడగాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఏవైతే ఆ యొక్క వాణిజ్య బ్యాంకుల దగ్గర ఏవైతే సెక్యూరిటీస్ కానీ ఏవైతే బిల్స్ కానీ ఉన్నాయో ఆ యొక్క బిల్స్ని ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకున్న వాణిజ్య బ్యాంకులు ఏవైతే బిల్స్ని డిస్కౌంట్ చేసుకున్నాయో ఆ బిల్స్ని మళ్ళీ డిస్కౌంట్ చేసి ఈ యొక్క ద్రవ్యాన్ని ప్రొవైడ్ చేస్తూ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే రీడిస్కౌంటింగ్ అని అంటుంటారండి. దీన్ని ఏమంటారండి, రీడిస్కౌంటింగ్ అని కూడా అంటారండి. అంటే ఏంటి, ద్రవ్యం సర్దుబాటు కోసం కేంద్ర బ్యాంకు సహాయం కోరినప్పుడు ఏం చేస్తుంది అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల సెక్యూరిటీలు లేక ఎక్స్చేంజ్ బిల్స్ ఏవైతే ఉంటే ఆ ఎక్స్చేంజ్ బిల్స్ని రీడిస్కౌంట్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా సహాయం అందజేస్తూ ఉంటుంది. సో ఈ కారణంగా మనం ఈ యొక్క కారణాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క ఖాతా ఏదైతే వాణిజ్య బ్యాంకులకి ఆర్థిక అవసరాలు తీస్తున్నాయి కదా, దాన్ని బ్యాంకర్స్కి అంతిమ రుణదాతగా పనిచేస్తుందని మనం చెప్పచ్చండి. సో సాంప్రదాయక విధుల్లో ఈ యొక్క 5 విధులు మనంతో పాటు ఇంకోటి వచ్చేటికి కస్టడీ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఇక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అని చెప్పచ్చండి. కస్టడీ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు. సో విదేశీ వ్యాపారంలో ఏర్పాటు చేసుకుని వాటి చెల్లింపుల సమస్య సమర్థవంతంగా పరిరక్షించుకోవాలండి. సో అంటే తగినంత విదేశీ మారక నిల్వలు కేంద్ర బ్యాంకు మేనేజ్ చేయవలసి ఉంటుందండి. సో అలాంటి మనకి సరిగ్గా కంట్రోలింగ్ అనేది చేసుకోవాలి అంటే ఏం చేయాలి, సరైన నగదు అన్నది మనం విదేశీ మారక నిల్వలను మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. అయితే ఇక్కడ దేశంలోని విదేశీ ద్రవ్య వ్యవహారాలు అన్ని కేంద్ర బ్యాంకు ద్వారా నడుస్తూ ఉంటాయండి. మనం చూసుకునేప్పటికీ దేశంలో విదేశీ ద్రవ్య వ్యవహారాలు అన్నీ కూడా మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా లేకపోతే ఏ దేశంలో అయినా కేంద్ర బ్యాంకు ద్వారా నడుస్తూ ఉంటాయి. అయితే విదేశీ మారక నియంత్రణ చట్టం ప్రకారం ఏంటి అంటే వస్తువులు, బంగారం, వెండి వాటికి సంబంధించిన దిగుమతులు, ఎగుమతులు, చెల్లింపులు విదేశీయులు ఆ దేశంలో అంటే మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, ఆ దేశ బ్యాంకులో ఖాతాలు తెరవడానికి కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం. అలాగే కేంద్ర బ్యాంకు ప్రభుత్వం తరపున విదేశీ మారకాన్ని అమ్మడం, కొనడం వంటి పనులు కూడా చేస్తూ ఉంటుందండి. ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందంటే అన్ని కేంద్ర బ్యాంకుల ద్వారా నడుస్తూ ఉంటాయండి. ఏంటి ఈ యొక్క విదేశీ మారక వ్యవహారాలన్నీ కూడా. అయితే విదేశీ మారక నియంత్రణ చట్టం ప్రకారం ఏంటంటే వస్తువులు కానీ అంటే ఏమైనా గూడ్స్ కానీ లేకపోతే గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ వాటికి సంబంధించిన దిగుమతులు అండ్ ఎగుమతులు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యొక్క చెల్లింపులు విదేశీయులు అంటే ఈవెన్ ఫారినర్స్ ఏంటంటే ఆ దేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా పెడుతున్నారనుకోండి, ఆ యొక్క దేశంలో అంటే మన భారతదేశంలో ఖాతాలు తెరవడానికి కేంద్ర బ్యాంక్ అనుమతి చాలా అవసరం. అంటే ఫారినర్స్ ఉన్నారండి, మన ఇండియాలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే సో ఇక్కడ ఖాతాలు అనేవి ఓపెన్ చేయాలి. ఈ యొక్క భారతదేశంలో ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి, సో కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర మనం పర్మిషన్ అనేది మనం తీసుకోవాలండి. సో ఆ పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి విదేశీ కార్యకలాపాలు కూడా మనం చేయడానికి అవకాశం అనేది తెలియదు. అలాగే కేంద్ర బ్యాంకు ప్రభుత్వం తరపున ఈ యొక్క విదేశీ మార్కాన్ని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వాడిని సేల్ చేయడం కానీ పర్చేజ్ చేయడం లాంటివి ఇవన్నీ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తూ ఉంటుందండి. ఇలాగా వారి యొక్క ట్రెడిషనల్ ఫంక్షన్స్లో ఈ యొక్క అన్నీ కూడా అంటే ఇష్యూ ఆఫ్ కరెన్సీ కానీ లేకపోతే
బ్యాంకర్స్ టు గవర్నమెంట్ కానీ, బ్యాంకర్స్ టు బ్యాంక్ కానీ, లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ కానీ, కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, సో ఇవి 5 కూడా చాలా ఇంపార్టెంట్ మనం కార్యకలాపాలు అనేవి చెప్పొచ్చండి. అంటే ఇంకా విధులు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ యొక్క సాంప్రదాయ విధుల్లో ఈ ముఖ్య విధులు మనం చెప్పుకోవడం మంచిదని చెప్పొచ్చండి. అలాగే రెండోది వచ్చేవాడికి డెవలప్మెంట్ ఫంక్షన్స్. సో వీటిలో మనం తెలుగులో అభివృద్ధి పరమైన విధులు అని మనం చెప్పొచ్చండి. అంటే అభివృద్ధి పరమైన విధులు అని మనం చెప్పచ్చు. సో మొట్టమొదటిగా వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ బిల్ మార్కెట్. డెవలప్మెంట్ ఆఫ్ బిల్ మార్కెట్ అంటే బిల్ మార్కెట్ని అభివృద్ధిపరచుట. బిల్ మార్కెట్ని అభివృద్ధిపరచుట అంటే ద్రవ్య మార్కెట్లు అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందిన బిల్ మార్కెట్లో ఆవశ్యకత ఎంతగానో దోహదపడుతుందండి. అంటే ఏ దేశంలో చూసుకున్నా ఒక మనీ మార్కెట్ అన్నది డెవలప్మెంట్ అవుతుంది అంటే, డెవలప్మెంట్ జరుగుతుంది అంటే, డెవలప్మెంట్ ఎకనామికల్ గ్రోత్ జరుగుతుంది అంటే ఇక్కడ బిల్ మార్కెట్ అనేది ఇంపార్టెన్స్ అనేది చాలా ఎంతగానో ఇంపార్టెన్స్ రోల్ అనేది వహిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఎప్పుడైతే దాని యొక్క సమర్థవంతంగా బిల్ మార్కెట్ నిర్వహించడం ద్వారా పరపతి నియంత్రణ కార్యకలాపాలు కేంద్ర బ్యాంకు సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. ఎప్పుడైతే బిల్ మార్కెట్ను మనం సమర్థవంతంగా నిర్వహించగలుగుతామో అప్పుడు ఏదైతే క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయో, పరపతి నియంత్రణ కార్యకలాపాలు ఏవవుతున్నాయో అవి కేంద్ర బ్యాంక్ అయినా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. అంటే ఏంటి దీని అర్థం? ఎప్పుడైతే బిల్ మార్కెట్ అనేది మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలమో అప్పుడు ఏదైతే క్రెడిట్ కంట్రోల్ యాక్టివిటీస్ ఉన్నాయో, కార్యకలాపాలు ఉన్నాయో వాటిని కూడా మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలమని ఈ యొక్క విధిలో ముఖ్య విధి అని మనం డెవలప్మెంట్ ఫంక్షన్ ముఖ్య విధి అని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఎంకరేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్. సో ఇక్కడ వచ్చేటికి రెండో ఇది వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం. వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం అంటే ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందువల్ల అంటే సో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలతో ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు కూడా ఈ యొక్క జీవన ఆధారం వ్యవసాయం, అలాగే జీవనం కొనసాగించడం కూడా వ్యవసాయం చేసి కొనసాగిస్తుంటారు. కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ అభివృద్ధి ఎలా జరుగుతుందంటే వ్యవసాయపరమైన రుణాలు ఎక్కువ మంజూరు చేసినప్పుడు వాటి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉపాధి కల్పనలో చూసుకున్నప్పటికీ ఎగుమతిలో జాతీయ అని చూసుకున్నాడు సమకూర్చుకోవడం వ్యవసాయ కీలక పాత్రను భూమికను పోషిస్తుందని మనం చెప్పచ్చండి. అంటే ఉపాధి కల్పనలో అలాగే ఎగుమతుల్లోనూ జాతీయ ఆదాయాన్ని సమకూర్చడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పచ్చండి. సో మనకు నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ ఇన్కంలో ఇంపార్టెంట్ రోల్ అన్నది ఎవరు వహిస్తున్నారు అంటే మనకి ఈ యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అని మనం చెప్పచ్చు. అందువల్ల వ్యవసాయపరమైన ఎటువంటి రుణాలన్నా కూడా మనం డెవలప్మెంట్ చేయాలి. అంటే వ్యవసాయపరమైన రుణాలు అంటే నాబార్డ్ కానీ, లేకపోతే తర్వాత వచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క కేంద్ర బ్యాంక్ విధుల్లో ముఖ్య విధుల కింద మనం ఒక విధిని మనం చెప్పచ్చు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్. సో బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచుట. బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచుట అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధిపరచడం అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అభివృద్ధిపరచడానికి ఎంతగానో కృషి చేస్తుందని మనం చెప్పచ్చండి. మన యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తున్న ఇంపార్టెంట్ రోల్ ఎవరు చేస్తున్నారంటే ఈవెన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అవి పర్యవేక్షిస్తూ అలాగే వాటి ప్రజలతో ఎలాగా నడుస్తున్నాయి ఏంటి అన్నది కూడా ఎప్పుడూ కూడా చేయడం వల్ల ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ కూడా మనకి విధుల్లో అతి ముఖ్య విధి కాబట్టి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా వాటిని పర్యవేక్షణ చేస్తూ నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బ్యాంకింగ్ అభివృద్ధిలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ మనం ఇంకా చూసుకుంటే ప్రజల్లోని బ్యాంకింగ్ అలవాట్లని అభివృద్ధి చేయడం. బ్యాంకింగ్ హ్యాబిట్ అవ్వాలి అంటే బ్యాంక్కి రోజు వెళ్ళడం రావడం అంటే ఏమైనా అమౌంట్ని డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం లాంటి అలవాట్లు అనేవి పెంపొందించడానికి ఇటువంటి సేవింగ్ స్కీమ్స్ అన్నింటిని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం లాంటి కార్యకలాపాలన్నీ కూడా చేయడం వల్ల కూడా ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది జరుగుతుందని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి సూపర్విజన్ అండ్ రీజనల్
రెగ్యులేషన్స్ ఫంక్షన్స్. సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఫంక్షన్స్ అంటే పర్యవేక్షక మరియు క్రమబద్ధమైన విధులు. దీంట్లో ఫస్ట్ మొట్టమొదటి వచ్చరికి లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ అంటే ఏవైనా నూతన బ్యాంకులని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ప్రస్తుతం ఉన్న బ్రాంచులని విస్తరణ చేయడం కానీ, అవసరమైన లైసెన్స్లు అన్నీ కూడా కేంద్ర బ్యాంక్ అనేది మంజూరు చేస్తూ ఉంటుందండి. అంటే లైసెన్స్లు ఇవ్వడం కానీ, ఆల్రెడీ కొన్ని బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులని బ్రాంచ్లు పెంచుకోవడం కానీ, అవన్నీ పర్మిషన్లు అన్నీ కూడా మన యొక్క కేంద్ర బ్యాంక్ అనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటూ ఉండాలండి. అలాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటే దేశంలోని ఏవైతే బ్యాంకింగ్లు ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం, అంటే ఆ యొక్క పర్యవేక్ష చేయడం, ఆ యొక్క నిర్వహణ అంతా ఎలా ఉంది అంతా చేయడం, ఆ యొక్క బ్యాంకులు ఏవైనా అసంఘటిత కార్యకలాపాలు పాల్గొంటే వాటిని నిర్మూలించిన కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క ఇన్స్పెక్షన్ ఆఫ్ బ్యాంక్స్లో చేస్తూ ఉంటుందండి. అలాగే మూడోదికి బ్రాంచ్ లైసెన్స్ పాలసీ. సేమ్ మనకి మొట్టమొదటిగా లైసెన్స్ బ్యాంక్స్ ఎలా ఇది చెప్పుకున్నామో బ్యాంక్ని ఎక్స్పాండ్ చేయడానికి లైసెన్స్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క ఆర్బీఐ దగ్గర లైసెన్స్ పర్మిషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దేశంలోని ప్రస్తుత ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన గణాంకాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటుంది, డేటాను కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఇది దేశంలో ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన గణాంకాలన్నింటినీ కూడా ఈ సేకరిస్తూ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ యొక్క చట్టాలు నిబంధనలకు అనుగుణంగా బ్యాంకుల పనితీరును తెలుసుకునేందుకు బ్యాంకులను తనిఖీ చేస్తూ ఉంటాయి. అదే మనం సెకండ్ చెప్పుకున్నాం కానీ ఇన్స్పెక్షన్ ఆఫ్ బ్యాంక్స్లో బ్యాంకింగ్ చట్టాలు అలాగే సాధనాలకు అనుగుణంగా బ్యాంకుల యొక్క పనితీరును తెలుసుకునేందుకు బ్యాంకులు వాటిని తనిఖీ చేస్తూ ఉంటుందండి. సో మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో ఈ యొక్క విధులన్నీ కూడా మనం చెప్పచ్చండి. సో ఫస్ట్ ఫంక్షన్ ఇస్ ట్రెడిషనల్ అండ్ మెయిన్ ఫంక్షన్స్ ఆర్ డెవలప్మెంట్ ఫంక్షన్స్, సూపర్విజన్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో సాంప్రదాయక విధులు, అభివృద్ధి చెందిన విధులు, అలాగే పర్యవేక్షక మరియు నియంత్రణ విధులు అనేవి 3 విధులుగా డివైడ్ చేయొచ్చు. దీంట్లో సాంప్రదాయక విధులు ఫస్ట్ వచ్చి ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. సో కరెన్సీని జారీ చేయడం, బ్యాంకర్స్ టు గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకుగా పనిచేయడం, బ్యాంకర్స్ టు బ్యాంకులుగా పనిచేయడం, అంతిమగా పనిచేయడం, అలాగే కస్టడీ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మార్కెట్ రిజర్వులను మెయింటైన్ చేయడం. అలాగే డెవలప్మెంట్ ఫంక్షన్స్ వచ్చేటికి డెవలప్మెంట్ ఆఫ్ బిల్ మార్కెట్ని అభివృద్ధి, ఎంకరేజ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్. సో వ్యవసాయ పరపతిని అభివృద్ధిపరచుట, ప్రోత్సహించడం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరచడం. అలాగే సూపర్విజన్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫంక్షన్స్లో ఇవి దాంట్లో వచ్చేప్పటికి ఆ యొక్క ఏవైతే పర్యవేక్షక కార్యకలాపాలు నిర్వహణ కార్యక్రమాలు ఉన్నాయో లైసెన్స్లు ఇవ్వడం కానీ, లేకపోతే వాటి యొక్క ఇన్స్పెక్షన్ చేయడం కానీ, తనిఖీ చేయడం కానీ, లేకపోతే బ్రాంచ్ లైసెన్సింగ్ పాలసీ, బ్రాంచ్లని ఎక్స్పాండ్ చేయడం కోసం కొన్ని పాలసీని ఇష్యూ చేసి వాటి ద్వారా బ్రాంచ్లు పెంచుకునే కార్యకలాపాలు కూడా చేయొచ్చండి. సో ఈ యొక్క చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంది మీరు ప్రీవియస్గా మనం ఫస్ట్ ఇంట్లో చెప్పుకున్న కేంద్ర బ్యాంక్ విధులు కూడా ఇవి రాయించండి. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ విధుల్లో కూడా ఈ యొక్క చాప్టర్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మనం చెప్పచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.